మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఇప్పుడు ఈరోజు మన సిద్దిపేట ప్రాంతం ఉద్యమం ద్వారా ప్రసిద్ధి చెందితే క్రిమినల్ హిస్టరీ ద్వారా సిద్దిపేట ప్రాంతాన్ని రాష్ట్రానికి పరిచయం చేసినటువంటి చక్రధర్ గౌడ్ గారు ఈరోజు తెలంగాణ ఉద్యమ నేత, ఈ సిద్దిపేట ప్రజలతోని అభిమానంతో 7 సార్లు రాష్ట్రంలో దేశంలో ఒక అత్యుత్తమ ఎమ్మెల్యేగా పేరుగాంచినటువంటి హరీష్ రావు గారి మీద ఒక చౌకబార్ ఆరోపణలు చేయడాన్ని మా పార్టీ పక్షాన మేమంతా కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. అయితే చక్రధర్ గారు కేవలం హరీష్ రావు గారి పైన విమర్శలు చేయడం ద్వారా నేను ప్రచారంలోకి రావాల్సిన ఒక కుసంస్కారం, నీచ ప్రవృత్తితోని ఈ ఆధారం లేని పసలేని ఆరోపణలు చేస్తున్నారు. అయితే చక్రధర్ గౌడ్ గారు ఫస్ట్ హరీష్ రావు గారి మీద ఆరోపణలు చేసే ముందు మన గురువింద గింజలాగా మీ దగ్గర ఉన్న మీ నేర చరిత్ర, మీ కుట్రపూరిత బుద్ధి, మీ కుసంస్కారం అసలు సమాజంలో అసలు చెప్పడానికే తలదించుకునే రీతిలో ఒక స్నేహితుని భార్య మీద రేప్ అటెంప్ట్ చేసి షామీర్పేటలో క్రైమ్ నెంబర్ 49/23 ఈ కేసు రిజిస్టర్ అయిన విషయం మీకు తెలియదా? ఇవన్నీ విషయాలు మర్చిపోయి మళ్ళీ అనవసరంగా ఆకాశం మీద ఉమ్మేసినట్టు హరీష్ రావు గారి మీద ఆరోపణలు చేయడం చాలా శోచనీయం. తనకు తానుగా ఎన్నికల అప్డేట్లు ఇచ్చిన కేసులే గిన్నున్నాయి. ఇది మీ చరిత్ర చక్రధర్ గారు. గిన్ని కేసులు ఉన్నాయి. ఇందులో ఎన్ని రకాలు ఉన్నాయి? క్రిమినల్ కాన్స్పిరసీ, ఏదో ఆషామాషి తెలంగాణ ఉద్యమంలో ఉద్యమకారుల మీద అయిన కేసులేమో గర్వంగా ఉంటే ఇవన్నీ చెప్పడానికి, ఇవి మనం చర్చించుకోవడానికి సమాజంలో చాలా సిగ్గుపడే లాంటి కేసులు. క్రిమినల్ కాన్స్పిరసీ ఒకటి, సైబర్ ఫ్రాడ్, అదే రకంగా అటెంప్ట్ టు కమిట్ రేప్, ర్యాష్ డ్రైవింగ్, హౌస్ ట్రెస్పాస్ అంటే దౌర్జన్యంగా ఇంట్లోకి ప్రవేశించడము, మహిళ పైన రేప్ చేయడము, నేరపూరితంగా ఫ్రాడ్ చేయడము, సైబర్ ఫ్రాడు, అదే రకంగా సైబర్ క్రైమ్స్ కూడా చాలా ఉన్నాయి. రాబరీ అండ్ కిడ్నాపింగ్, రాబరీ అండ్ కిడ్నాపింగ్ కేసు నెంబర్లతో సహా, క్రైమ్ నెంబర్లతో సహా వారి ఎలక్షన్ అఫిడవిట్లో ఈడ కూడా ఏంటంటే హరీష్ రావు గారి మీద పోటీ చేస్తే నాకు బాగా ప్రచారం వస్తే నేను ఇంకా ఎక్కువ దోపిడీ చేయొచ్చు, నన్ను తొందరగా నమ్ముతారనుకుంటారు. మరి అదంతా వాళ్ళు ఆలోచించాలి. రాజకీయాలకు వచ్చేటోళ్ళు ప్రజలకు సేవ చేయడానికి, లేదా ఒక కాజ్ కోసం, ఒక లక్ష్యం కోసం, ఒక ఉన్నత లక్ష్యం కోసం వచ్చి ఏదో ఒక వర్గాన్ని, ఒక సెక్షన్ను, ఒక పర్టికులర్ సమాజంలో ఉన్న సమస్యలను పారదోడడానికి రాజకీయాల్లోకి వస్తారు. దౌర్భాగ్యం ఏంటంటే ఈ రాజకీయాల్లో ఎన్నికల్లో పోటీ చేయడానికి కూడా ఈ దోపిడీకి ఒక వారధిగా భావించడం చాలా శోచనీయం. ఇప్పుడు వారి ఫ్రెండ్ వైఫ్ లబానీ రాయ్ అనే ఒక మహిళ, 21 ఏళ్ళ మహిళ ఏడ్చుకుంటూ పోలీసుల ముందు ఇచ్చిన స్టేట్మెంట్ను కూడా మీరు అసలు విలేకరులు, ప్రత్యేకించి సిద్దిపేట సమాజం ఈ విషయాన్ని ఒకసారి పరిశీలించాలని చెప్పి మేము కోరుతున్నాం. అసలు ఇంత కుసంస్కారము, నీచ సంస్కృతి, నేర సంస్కృతి ఉన్నటువంటి చక్రధర్ గౌడ్ గారు మొన్న ఉద్యమంలో కావచ్చు, నిన్న ప్రభుత్వంలో, ఈరోజు ప్రతిపక్షంలో ప్రజల గొంతుకై నిలుస్తున్న హరీష్ రావు గారిని అసలు ఇట్లాంటి చౌకబారు, పసలేని ఆరోపణలు, అసలు ఆధారం లేని ఆరోపణలు చేయడం చాలా శోచనీయం. స్వంత మిత్రుని భార్య పట్ల, అసలు ఇట్లాంటి కుసంస్కారం ఉన్న వ్యక్తుల పట్ల అసలు సమాజం, ప్రత్యేకించి సిద్దిపేట సమాజం కూడా ఒక ప్రత్యేకంగా ఆలోచించాలని చెప్పి కోరుతున్నాను. మోడెస్టీ ఆఫ్ ఉమెన్, ఒక మహిళల పట్ల, ప్రత్యేకించి ఒక స్వంత స్నేహితుని భార్య పట్ల సహజంగా ఎవరంతా సోదరి భావాన్ని కలిగి ఉండే సమాజం మనది. ఇట్లాంటి సమాజంలో ఇట్లాంటి కుసంస్కారం ఉన్న వ్యక్తి చక్రధర్ గౌడ్. మీ నేర చరిత్ర, మీ కుసంస్కారం, ఆనవాళ్ళకి ఇవన్నీ వదిలేసి ఇప్పుడేదో ఈ విషయాలన్నీ కూడా మేము ప్రెస్ వారికి అన్ని పంపించేస్తాం. నీది ఒక పార్టీ, ఒక లక్ష్యమా, ఒక కథన? ఓనాడు బీజేపీ, ఆ తర్వాత బీఎస్పీ, ఈరోజు కాంగ్రెస్. నీ లీలలన్నీ కూడా అప్పుడు బీజేపీ నేత, అప్పట్లో ముషారఫ్, ఇప్పట్లో బుట్ట లెక్క ఆయన కథ. అప్పుడు బీజేపీలో ఉన్నప్పుడు ఆయన లీలలు, పోలీసులకు ఉన్న ఆధారాలు. ఒక్క నిమిషం. ఇక పోతే సమాజంలో
యువకులు అంటే ఈ మొత్తం దేశానికి వెన్నుముక, సమాజానికి వెన్నుకమన్న యువత పట్ల ఈ చిప్ స్కామ్, సెల్ ఫోన్ సిమ్ స్కామ్ కూడా మీ అందరికీ కూడా తెలిసిందే. ఈ సిమ్ములు నిరుద్యోగ యువకులను ప్రలోభపెట్టి కోట్లాది రూపాయలు వాటిని దారి మళ్లించి వివిధ పెట్రోల్ పంపుల ద్వారా వారికి కమిషన్ ఇచ్చి తద్వారా నిరుద్యోగ యువకుల వాళ్లకు జాబ్ కావాలన్న ఆకాంక్షను కొల్లగొట్టి కోట్ల రూపాయలు సంపాదించిన చరిత్ర చక్రధరరావు గారు. ఇవన్నీ వదిలేసి రాజకీయాల్లో ఒకవేళ నిజంగా ఉండాలనుకుంటే నువ్వు మొన్న పోటీ చేస్తే నీకు డిపాజిటే దక్కలేదు. అప్పుడు బీజేపీ, నిన్న బీఎస్పీ, ఇవాళ కాంగ్రెస్. ఓ సిద్దిపేట అంటే ఈ సిద్దిపేట ప్రజలకు సంబంధించి ఒక ఇష్యూ గురించి ఏదైనా గొంతు ఎక్కితే కూడా బాగుంటుండే. ఓ తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ అయిన ఆనవాళ్ళు లేదు. ఇవన్నీ మర్చి కేవలం ప్రచారం కోసం హరీష్ రావు లాంటి వ్యక్తుల పట్ల చౌకబారు విమర్శలు చేస్తే ఈ సమాజం ఊరుకోదని చెప్పి హెచ్చరిస్తున్నాం. ఇంకా ఇటు నిరుద్యోగులది, నీ రేపిస్ట్ క్యారెక్టరు, అదే రకంగా నువ్వు ఒక పొలిటికల్ టూరిస్ట్ లాగా ఓట్లప్పుడు వచ్చిపోయే విషయాన్ని కూడా విస్మరించద్దు. ఇన్ని పొలిటికల్ పార్టీలు తిరిగి ఇప్పుడు నువ్వు ఉన్న ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఆడుతున్న రాజకీయ ఆటలో ఒక పావుగా మిగిలిపోతావు. కాబట్టి ఈ విషయాన్ని నువ్వు ఆలోచించాలి, తస్మాత్ జాగ్రత్త అని చెప్పి చక్రధరరావు గారికి నేను తెలియజేస్తున్నాను. ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏం చేయలేక కూడా ఇట్లాంటి క్రిమినల్స్ ముందుకు తీసుకొచ్చి మొన్న మైనంపల్లి అయితే వీళ్ళు నాకు తెలిసి కాంగ్రెస్ పార్టీ ఒక క్రిమినల్ సీల్ ఏర్పాటు చేయాలనుకుంటున్నట్టుంది. రాష్ట్ర అధ్యక్షుడు ఆల్రెడీ గౌరవ మైనంపల్లి హనుమంతరావు గారిని డిక్లేర్ చేసింది. తర్వాత జిల్లాల వ్యాప్తంగా ఈ రకంగా తీసుకుంటున్నారేమో అని మాకు అనుమానం కలుగుతుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఆడే ఈ రాజకీయ చదరంగంలో పావుగా మిగిలిపోవద్దని, ఒకవేళ హరీష్ రావును విమర్శిస్తేనే లేకుంటే చౌకబారు విమర్శలు చేస్తేనే నాకేమైనా పోస్ట్ వస్తుందని చెప్పి ఇదొక స్కీమ్ ఆలోచిస్తున్నారేమో. మరి అట్లా కూడా ఫెయిల్ అయిపోతారు. ఏదేమైనా వివిధ పార్టీల్లో కానీ ప్రజల్లో ఆదరణ రావాలంటే, సమాజంలో ఒక గౌరవం రావాలంటే, రాజకీయాల్లో ఒక హోదాకు చేరుకోవాలంటే ప్రజా సమస్యల పట్ల నిరంతరం పోరాడాలి తప్ప ఒక ప్రజల చేత అభిమాన నాయకుని విమర్శించడం ద్వారా ఆకాశం మీద ఉమ్మేస్తే మన మీద పడ్డట్టయితే అన్న విషయాన్ని కూడా మీరు గమనించాలి. హరీష్ రావును విమర్శించడం ద్వారా కాంగ్రెస్ పార్టీలో పదవులు పొందామనే ఒక బ్యాచ్ ఉన్నది. దానికి కూడా ఈయన లీడ్ చేయడం కోసమే ఇట్లాంటి ప్రత్యేకమైన కేసులు, ఇంకేదో ఫోన్ ట్యాపింగు, ఇంకేదో కేసులు అంటారు. ఇవన్నీ విషయాల పట్ల, చట్టం పట్ల, కోర్టుల పట్ల మాకు గౌరవం ఉన్నది. ఇట్లాంటి విమర్శలు చేసేవాళ్ళు మన క్రిమినల్ హిస్టరీ ఎట్లుంది, అసలు ఒక స్నేహితుని భార్య పట్ల ఈ సభ్య సమాజం తలదించుకునే రీతిలో వ్యవహరించిన చక్రధర్ గౌడ్ ఒక్కసారి నువ్వు ఆత్మవిమర్శ చేసుకుంటే నువ్వే అసలు ఏమైపోతావు అన్న భావన మాకు కలుగుతుంది. ఇవన్నీ విషయాలు ఆలోచించి ఒక మిలియన్ మార్చు, ఒక నవంబర్ 29 దీక్ష, అసెంబ్లీలో సమైక్యాంధ్రులను మనం గడగడలాడించిన ఉదంతాలు గుర్తుకొస్తాయి. నీ గురించి ఏమున్నది? ఒక షామీర్పేట కేసు, ఒక గట్కేసర్ కేసు, ఈ సిమ్ల స్కామ్, ఇట్లాంటి ఉద్యోగాల స్కామ్, సొంత స్నేహితుని భార్యను రేప్ చేసిన ఒక దొంగనోట్ల స్కామ్, ఇట్లాంటి అంతా జల్సా అలవాట్లు, కిడ్నాప్లు, అటెంప్ట్లు. వెంటనే ఇట్లాంటి చౌకబారు చిల్లర ప్రయత్నాలు మానుకోవాలని, భవిష్యత్తులో హరీష్ రావు లాంటి ఉన్నతమైన ప్రజాభిమానం కలిగిన నాయకులపైన చౌకబారు విమర్శలు చేయొద్దని చెప్పి మరొకసారి మా బీఆర్ఎస్ పార్టీ పక్షాన హెచ్చరిస్తున్నాం. థ్యాంక్ యూ.